నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లెసన్లో ఈరోజు మనం ఒక చాలా చిన్న టాపిక్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ us begin. ఫస్ట్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. అంటే ఏంటిది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే? బేసిక్గా మనం కన్సిడర్ చేసే ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కనుక పొటెన్షియల్ అనేది, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే ఆ సర్ఫేస్ ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని అంటాం. ప్రతి పాయింట్ దగ్గర సర్ఫేస్ కాన్స్టెంట్ గా ఉండాలన్నమాట. అంటే సేమ్ వాల్యూ ఉండాలి, పొటెన్షియల్ వాల్యూ సేమ్ ఉండాలి. అలాంటి సర్ఫేస్ ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని అంటారు. బేసిక్ గా అసలుకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది అంటే, సంథింగ్ లైక్ మనం ఒక చార్జ్ కి సరౌండింగ్ లో మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం విజువలైజ్ అవ్వటానికి ఒక కన్వీనియన్స్ కోసం మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఇక్కడ ఒక విజువలైజేషన్ ని ఇంప్రూవ్ చేసే, విజువల్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసే ఒక కాన్సెప్ట్ అన్నమాట. రైట్, ఇక్కడ ఒక ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఒక పాయింట్ చార్జ్ తీసుకున్నాం, పాజిటివ్ చార్జ్ ప్లస్ క్యూ పాయింట్ చార్జ్. ఓకే, దీని సరౌండింగ్ లో ఈ యారో మార్క్స్ అనేవి ఈ చార్జ్ యొక్క సరౌండింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫీల్డ్ లైన్స్ లో సో ఈ చార్జ్ కి సరౌండింగ్ లో మనం ఇక్కడ చూడండి సర్కిల్స్ ఇచ్చారు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ 1 2 3 4. బట్ ఇవి యాక్చువల్ గా సర్కిల్స్ కాదు, 3 డైమెన్షన్ లో ఇవి మనకి వచ్చేసి సర్ఫేసెస్. అంటే ఇవి స్పెరికల్ షెల్స్ అన్నమాట, కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్. సో చూడండి, నేను ఇక్కడ ఒక అవుటర్ మోస్ట్ షెల్ మీద సర్ఫేస్ ని రిప్రజెంట్ చేయడానికి ఇలా ఈ సర్ఫేస్ మీద పాయింట్ ఏ, అదే సేమ్ సర్ఫేస్ మీద పాయింట్ బి, సి, డి, ఈ అని తీసుకున్నాను. ఆ లాస్ట్ సర్ఫేస్ కాకుండా ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఇవన్నీ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. దానికంటే ముందు ఉన్న ఇంకొక సర్ఫేస్ మీద కూడా నేను డిఫరెంట్ పాయింట్స్ ని తీసుకున్నా, ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్ అని ఇలా పాయింట్స్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే ఇది యాక్చువల్ గా సర్కిల్ కాదు, ఇది ఒక స్పెరికల్ షెల్. అలానే ఇవి రెండు కూడా స్పెరికల్ షెల్స్ అనమాట. సో ఇక్కడ మనకి చూడండి, డెఫినేషన్ యూజ్ చేసి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఈ అవుటర్ మోస్ట్ ఏదైతే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఉందో దాని మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. పొటెన్షియల్ ఏ, బి, సి, డి అన్ని సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అట్లనే ఈ ఏ డాష్, బి డాష్, సి డాష్, ఈ డాష్ అనేవి అన్ని ఇంకొక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద ఉన్నాయి. మళ్ళీ వాటి పొటెన్షియల్స్ అన్ని కూడా సేమ్, అవన్నీ కూడా. బట్ వాటి పొటెన్షియల్ వాల్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే విఏ, విబి, విసి వాటితో కంపేర్ చేస్తే వి డాష్ ఏ, ఇవి వేరే ఉంటాయి. ఓకే, అలానే ఇంకొక డిఫరెంట్ కేసులో మనం ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ని ఎలా డ్రా చేయవచ్చు అనేది చూసాం. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ తీసుకున్నాం, 3 డిఫరెంట్ చార్జ్డ్ బాడీస్ తీసుకున్నాం అనమాట. తీసుకుంటే ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఈ ఫీల్డ్ లైన్స్ లో మనం ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి డ్రా చేస్తాం. సో యాక్చువల్గా ఇక్కడ కంగారు పడాల్సిన పని, అంటే ఇదేదో డిఫరెంట్ గ్రాఫిక్స్ లాగా ఉంది, ఈ సర్ఫేసెస్ మనం ఎలా డ్రా చేయగలుగుతాం అనేది అంత మనం వరీ అవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే కనుక మనం ఎలాంటి సిస్టమ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ చార్జెస్ కైనా ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ని మనం అది మైండ్ లో పెట్టుకొని డ్రా చేయొచ్చు అనమాట. లాస్ట్ కి మనకి తెలుస్తుంది ఎలా అనేది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చూపించడానికి మీకు ఈ పర్టికులర్ చార్జ్ కాన్ఫిగరేషన్ కి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఇచ్చాను అన్నమాట. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఏంటిది అంటే, మనకి డెఫినేషన్ లో ఏమని చెప్తుంది, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఆ సర్ఫేస్ మీద మీరు ఒక చార్జ్ ని కనుక తీసుకొని ఆ సర్ఫేస్ మీద ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి చార్జ్ మూవ్ చేయాలంటే
మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి వర్క్ చేయాల్సిన పని లేదు. మనం వర్క్ ఏం చేయకుండానే ఛార్జ్ ని ఏ ప్లేస్ కైనా ఆ సర్ఫేస్ మీద మూవ్ చేయొచ్చు. వర్క్ అనేది ఏమి జరగదు. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ కి సంబంధించి మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఆ సర్ఫేస్ మీద మూవ్ చేయాలంటే కనుక. బట్ చూడండి, డిఫరెంట్ సర్ఫేసెస్ మీద పొటెన్షియల్ డిఫరెంట్ కాబట్టి ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ మీదకి మూవ్ చేయాలంటే మాత్రం మనం వర్క్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ కదా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలన్నా ఛార్జ్ ని వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే ఓన్లీ ఒక ఇచ్చిన సర్ఫేస్ మీద, అంటే తీసుకున్న సర్ఫేస్ మీద మనం ఆ సర్ఫేస్ మీద మాత్రమే ఛార్జ్ ని మూవ్ చేయడానికి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి సర్ఫేసెస్ చాలా ఉంటాయి కదా, దాంట్లో ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ కి మూవ్ చేయాలంటే మాత్రం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ జెడ్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. ఓకే, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి ఇది డౌన్ వర్డ్ ఉన్నది, ఇక్కడ V వోల్టేజ్ 2V 3V అలా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటాయి అన్నమాట ప్రతి పాయింట్ దగ్గర. సో ఫీల్డ్ కి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ప్రతి పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ అంటే, సో చూడండి ఇక్కడ ఇది ఇక్కడ మనకి 2 చార్జెస్ ఇచ్చారు, నెగటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్. సో ఇవి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. ఓకే, ఇది నెగటివ్ చార్జ్ చుట్టూ ఉన్న ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, పాజిటివ్ చార్జ్ చుట్టూ ఉన్న ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఈ రెండింటికి కామన్ గా ఇంకొక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఉంది, ఇది ఒక ప్లేన్ అన్నమాట. ఈ డాటెడ్ ఇది లైన్ కాదు, యాక్చువల్ గా 2 డైమెన్షన్ లో ఇది ఒక ప్లేన్. సో ఈక్వి పొటెన్షియల్ ప్లేన్ అంటారు. అంటే ఈ పాయింట్ దగ్గర, అంటే మీరు ఈ ప్లేన్ మీద ఏ పాయింట్ తీసుకున్నా గానీ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటది, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, ఏ పాయింట్ దగ్గర అయినా. ఇది చూడండి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ కదా, సో ఈ ఫీల్డ్ లైన్స్ చూస్తే ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి అనమాట, ఎక్కడైనా 90 degrees యాంగిల్ చేస్తాయి. ఓకే, సో అలానే ఇక్కడ కూడా అనమాట 90 degrees ఫీల్డ్ కి ఇది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది 90 degrees యాంగిల్ చేస్తుంది, కంపల్సరీ చేయాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ డ్రా చేసేటప్పుడు కూడా ఇది ఎప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాలి. డ్రా చేసేటప్పుడు ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ డ్రా చేసేటప్పుడు ఫీల్డ్ లైన్ కి ప్రతి పాయింట్ దగ్గర ఫీల్డ్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము, ఎందుకు అలా ఉండాలి, ఉండకపోతే అంటే ఏంటి ఎందుకు అలా ఉండాలి అంటే, సపోజ్ ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ లో ఇచ్చాను, ఇది ఒక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనుకున్నాను. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా లేదు అనుకుంటున్నా. అంటే పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక ఈ ఏరియా వెక్టర్ డైరెక్షన్ లో ఉండాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లేదన్నమాట. ఇలా కొంచెం యాంగిల్ చేస్తుంది ఏరియా వెక్టర్ తో, అంటే నార్మల్ తో, ఈ సర్ఫేస్ యొక్క నార్మల్ తో కొంత యాంగిల్ చేస్తుంది. అయినప్పుడు ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఒక కాంపోనెంట్ ఈ కాస్ థీటా అనేది ఈ సర్ఫేస్ కి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది. సో ఈ సర్ఫేస్ ప్యారలల్ గా ఈ సైన్ థీటా అనే కాంపోనెంట్ ఉంటుంది. ఈ సైన్ థీటా కాంపోనెంట్ వల్ల మనం ఒక చార్జ్ ని సర్ఫేస్ మీద పెడితే ఆ చార్జ్ అనేది ఈ ఫీల్డ్ ఈ సైన్ థీటా కాంపోనెంట్ వల్ల ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి అది మూవ్ అవటం స్టార్ట్ అయింది. సో అంటే ఏంటి, ఆ చార్జ్ మీద వర్క్ జరుగుతున్నట్టు. కానీ యాక్చువల్ గా డెఫినేషన్ ఏమని చెప్తుంది, ఒక సర్ఫేస్ మీద చార్జ్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేసినప్పుడు అసలు వర్క్ అనేది జరగదు అని. కానీ ఇది వర్క్ జరుగుతుంది ఎప్పుడు, ఫీల్డ్ అనేది నార్మల్ సర్ఫేస్ నార్మల్ తో యాంగిల్ చేసినప్పుడు. కాబట్టి ఇది అసలు డెఫినేషన్, కంప్లీట్ డెఫినేషన్ నే వైలేట్ చేస్తుంది. కాబట్టి మనం ఇలాంటి సిచ్యువేషన్ తీసుకోకూడదు. ఈ సిచ్యువేషన్ అరైజ్ అవడానికి కారణం ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏరియా వెక్టర్ తో థీటా యాంగిల్ చేయటం వల్ల. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది గివెన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటే అప్పుడు దాని యొక్క కాంపోనెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాంపోనెంట్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఆర్ టాంజెన్షియల్ టు ద సర్ఫేస్ జీరో అవుతుంది అనమాట. జీరో అయినప్పుడు మాత్రమే ఆ సర్ఫేస్ ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి అయితే మనం డ్రా చేస్తాం కదా, డ్రా చేసినప్పుడు ఆ పిక్చర్ లో మనకి ఎక్కడైతే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని బాగా క్లోజర్ గా కనిపించాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉన్నది. ఎక్కడైతే వైడర్ గా కనిపిస్తాయో అంటే వాటి మధ్య సపరేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువైనది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక ఇండివిజువల్ నెగటివ్ చార్జ్, అలానే ఇండివిజువల్ పాజిటివ్ చార్జ్. సో చూడండి ఇక్కడ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి
ఈ చార్జెస్ కి దగ్గరగా ఉన్నప్పుడు చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి చాలా క్లోజ్ గా ఉన్నాయి. దూరం పెరిగే కొద్ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ వైడర్ గా ఉన్నాయి. అంటే చార్జ్ కి దగ్గరలో ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, దూరం వెళ్ళే కొద్ది ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. అలానే చూడండి, పాజిటివ్ టూ పాజిటివ్ చార్జెస్ తీసుకొని దాని కాంబినేషన్ లో, అంటే ఈ సిస్టమ్ యొక్క టూ చార్జెస్ కి నేను ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ డ్రా చేశాను. సో అవి వచ్చేసి చెప్పాను కదా, ఏ 2 పాయింట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఏంటిదంటే, మనం డ్రా చేసే ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి ఓకే స్ట్రెంత్ ఎక్కువ ఉన్న చోట దగ్గరగాను, స్ట్రెంత్ తక్కువ ఉన్న చోట దూరంగా డ్రా చేయాలి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కి ఎప్పుడు కూడా ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాంటి సిస్టమ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ చార్జెస్ కానీ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ని డ్రా చేయగలుగుతాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.